హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ డైలీ వ్లాగ్స్. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అండి. విలేజ్లో 4కి 4:30కి అయితే లేచి 6 కల్లా పనులన్నీ అయితే కంప్లీట్ చేసేస్తారు. 4 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల లోపే ఇంట్లో పనులన్నీ కూడా పూర్తయిపోతాయండి. అది ఎలా పూర్తవుతాయి, ఏ పనులు చేస్తాము అనేటివి కూడా ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా ఉంటుందండి. ఈ వీడియో విలేజ్ వ్లాగ్ అండి. అంటే పల్లెటూరులో ఎప్పుడు లేస్తారు, ఏం చేస్తారు. 6 లోపల కంప్లీట్ అయిపోయి 6 పైనంతా కొంచెం ఖాళీగానే ఉంటుందండి. ఏం పెద్ద పనేమీ ఉండదు. 6 పైన వచ్చి అన్నం వండుకోవడం, కూర చేయటం అవే ఉంటాయి. టిఫిన్తో సహా 6 లోపలే కంప్లీట్ అయిపోతాయండి. మా ఇంట్లో అయితే 6 గంటల లోపలే అన్ని పనులు పూర్తయిపోతాయి. ఓన్లీ పిల్లలకి టిఫిన్ పెట్టుకోవడం, వాళ్ళు లేచినప్పుడు పాలు తాగించడము, అదేవిధంగా అలాంటివి మాత్రమే ఉంటాయి. చూడండి, మీరే ఖచ్చితంగా ఈ వ్లాగ్ అనేది నచ్చుతుంది. చాలా వరకు అయితే 6 గంటల పైన లేచి చాలామంది పనులు చేసుకుంటూ ఉంటారు మ్యాక్సిమము. కానీ ఇక్కడ మా ఊర్లో అయితే చాలా వరకు మేమే కాదండి, మా చుట్టుపక్కల వాళ్ళ అందరూ కూడా 4కి 4:30కే లేచి అన్ని పనులు కూడా కంప్లీట్ చేసేసుకొని 7 కల్లా కూడా చాలామంది సద్దన్నంతో పాటు తినేస్తారండి. సద్దన్నం అని ఎందుకు అంటున్నానంటే, చాలా వరకు పల్లెటూరులో సద్దన్నమే తింటారు. మా అత్తయ్య, మా మామయ్య కూడా సద్దన్నమే తింటారు. మేము టిఫిన్కే వేస్తారు కాబట్టి టిఫిన్ మాత్రమే తింటాము. మా వారు కూడా చాలా వరకు అయితే సద్దన్నమే తింటారండి. మార్నింగు 7:30 లోపలే టిఫిన్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. అప్పటి నుంచి ఏం పని ఉండదు. పిల్లలకి స్నానం చేపించడము, అన్నం వండుకోవడం, కూర చేయడం ఇదేనండి. బట్టలతో సహా మొత్తం కూడా 6 గంటలకే కంప్లీట్ అయిపోతాయి. ఆల్మోస్ట్ ఇక్కడ మిషన్స్ ఉన్నా కూడా మిషన్కి వేయకుండా ఉతుక్కుంటూ ఉంటారు. చాలా మా అత్తమ్మ కూడా అలానే చేస్తారు. మిషన్ ఉన్నా కూడా మిషన్కి అంతగా ఏమీ వేయరు, ఉతుక్కుంటూ ఉంటారు. మీరే చూడండి, నేను ఎందుకు చెప్పడం. ఈ వ్లాగ్ చాలా అంటే చాలా బాగుంటుందండి. చీకట్లో పచ్చని చెట్లు, అదేవిధంగా వాటర్. మాకు వాటర్ విషయానికి వస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అంత వాటర్ ఏం రావండి. ఆ ఊర్లో వచ్చే వాటరే వస్తాయి మాకు. మోటార్ అనేది ఏమీ ఉండదు ఇక్కడ, ఎక్కువేమీ రావు. మార్నింగ్ తెల్లవారుజాము అయితే చాలా స్పీడ్గా అంటే వాటర్ అయితే వస్తాయి. అవేంటో మీరే చూడండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. గట్టిగా ఉంటుంది, గట్టిగా తీసి పెట్టేసి నేను చెప్పాను కదా అండి, సద్దన్నం అయితే తింటారు అని. మా మామయ్య గారు వచ్చి 5కి 5:30 కల్లా వచ్చేసి టీ తాగేసి అయితే ఇంట్లో సద్దన్నం అయితే ఎత్తుకొని షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. మాకు ఒక షాప్ ఉందని చెప్పాను కదా, పంచర్ల షాప్ అండి. అందులో అన్నీ ఉంటాయి, కూల్ డ్రింక్స్ కాడి నుంచి మొత్తం ఉంటుందండి. మా మామయ్య గారు కోసమే ఈ విధంగా టిఫిన్లో అనేది సద్దన్నం అనేది అత్తమ్మ ఇస్తుంది. సర్దుకుడు తాగిన వెంటనే వాటర్ తెచ్చిచ్చేసి అయితే, మాకు ఇక్కడ విలేజ్లో వాటర్ తాగడానికి అస్సలు బాగుంటుందండి. అందుకోసమే ప్రతిరోజు అయితే క్యాన్ తెప్పించుకుంటూ ఉంటాము. క్యాన్ అయితే 3 రూపాయలు. ఒక క్యాన్ తెప్పించుకుంటాము ప్రతిరోజు కూడా. ఈ విధంగా సద్దన్నం పెట్టేసి కారం అయితే పెట్టించేశారు. తర్వాత టీ అయితే కాస్తున్నారు. టీ తాగేసిన వెంటనే అయితే చూడండి ఎలా ఉందో. అప్పటికి కూడా మనకు వెలుతురు అనేది రాదండి. ఇప్పుడైతే టైము 5 అయ్యింది.
5 గంటలకైతే చూస్తున్నారు కదా ఎలా ఉంది ఏంటి అనేది మీరే చూడండి. బడికి పంపిస్తామేమో బడికి పంపిస్తామేమో బ్యాగ్ తీసి అడి పెట్టి చదువుకొని పోయేదిలే లెక్కేసుకొని చిన్న పిల్ల ఇదేం పిచ్చా నీకంట అక్క ఎన్ని సొప్పులు ఇవన్నీ అడిగి అవును గీసుకొని అవును ముక్కులు అవును పోయేది ఆడపోతే సాగు సాగు కొట్టేది ఎండబడిపోయా ముగ్గురు కట్ సరిపోయి నాకు పట్టుకొని ముద్దు పెట్టుకుంటారా ఏం లేట్ అయిందని
ఇదైతే గడపకి చేతితో అల్లిన మాల చూస్తున్నారు కదా. ఇవైతే మనం బ్లౌజ్తోనే తయారు చేసుకోవచ్చు. బ్లౌజ్తో అయితే 4 రకాలుగా తీసుకొని దీన్ని అయితే మాలగా తయారు చేసి గడపకైతే వేశారు. చూడండి ఎంత బాగుందో. గడపకి కిచెన్కి గడప మెయిన్ డోర్కి అయితే ఉండేది, కిచెన్కి అయితే తీసేశారు. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయండి. మనకు ఖాళీగా ఉన్న సమయంలో ఇలాంటివి చేసుకుంటే ఎంతో బాగుంటుంది కదా. చూడండి పాతకాలంలో అయితే ఎలా ఉంటుందో రంగులు రంగులుగా అయితే. ఇదైతే విలేజ్ కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లో గడప ముందు గుమ్మడికాయ, కలబంద, అదేవిధంగా అదైతే తెలియదండి, ఈ 3 ఖచ్చితంగా అయితే కడతారు. నేను పెళ్ళైనప్పటి నుంచి ఆ 3 అయితే అలానే ఉన్నాయి. ఆ 3 వచ్చి అమావాస్య రోజు అయితే చేంజ్ చేస్తారండి. గుమ్మడికాయ కుళ్ళిపోయినప్పుడు వేరే గుమ్మడికాయ అనేది కడతారు. దిష్టికి చాలా మంచిది. ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో అయితే ఇలానే ఉంటుంది. తర్వాత అయితే బట్టలు ఉతకడం స్టార్ట్ చేసాము. చూసారు కదా బట్టలు అనేది అత్తమ్మ ఉతుకుతుంది, నేనైతే గుంజ ఆరేస్తాను. ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. తర్వాత వచ్చి ఈ పిల్లలు వేస్తే పాలు పట్టించేసి అలా అయితే బయటికి తీసుకెళ్తారు. చిన్న పాప అయితే పాలు ఇచ్చి కొంచెంసేపు ఆడిపిస్తాను. తర్వాత ఇంకా నార్మల్ పనులు ఉంటాయి కదండి అవి. ఇది చూసారు కదా ఎంత డిఫరెంట్గా ఎంత బాగుందో. అరటి చెట్టు చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇక్కడ 6 పైనుంచి వాతావరణం ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరే చూడండి. ఇప్పుడైతే 5:15 అయిందండి టైము. 5:15 అప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఉందో చూడండి. ఇవి వచ్చేసి కొబ్బరికాయలండి. ఇక్కడ అందరూ కూడా ఇలానే చేస్తూ ఉంటారు. అత్తమ్మ అయితే దేవుళ్ళకు కొట్టిన కొబ్బరికాయలను అయితే ఇలా వెండబెడతారు. దాని మీద ఏమి దోమలు, ఈగలు కానీ అవేమి పట్టకుండా ఉండడానికైతే ఈ విధంగా నెట్ అనేది మూసేసి రాళ్ళైతే పెడతారు. ఆ చిప్పలు కూడా పక్కనే పెట్టింది. మనకి ఇంట్లో ఉపయోగించుకోవడానికి ఉంటుంది, అమ్ముకోవడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ చాలా వరకు అయితే అమ్ముతూ ఉంటారండి. బొగ్గులు కూడా అమ్ముతారంట. చాట 20 రూపాయల లెక్కనైతే బొగ్గులు అమ్ముతారు. అత్తమ్మ అయితే ఒక గోతానికి అనేది ఉంచిందండి. అదేవిధంగా ఇవన్నీ కూడా మనం అమ్ముకోవచ్చు, లేకపోతే ఇంట్లోనే యూజ్ చేయవచ్చు. ఇక్కడైతే బస్తాలుగా అయితే కొనేసుకుంటారండి. సంవత్సరం పాటు ఎండుమిర్చి కానివ్వండి ఇంకేదైనా కొని దాన్ని సంవత్సరం పాటు అయితే ఉపయోగిస్తారు. చెడిపోకుండా జాగ్రత్తగా అయితే పెట్టుకుంటారు. చూస్తున్నారు కదా 6 అప్పుడు క్లైమేట్ ఎలా ఉందో. ఇది దోమతెరండి. 900 అయితే పడింది. మా అత్తమ్మ తీసుకున్నారు. చూడండి ఎంత బాగుందో. 4 మనుషులు అయితే కొనుక్కోవచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చండి, నో ప్రాబ్లం. ఇదైతే గుమ్మడికాయ చెట్టు ఉందండి ఇంట్లో.
పూలైతే చాలా పూస్తున్నాయి, కానీ ఎక్కడో ఒకటైతే గుమ్మడికాయ అనేది వేస్తుంది. ఈ గుమ్మడికాయకి దసరా వచ్చేటప్పటికైతే ఒక 5-6 గుమ్మడికాయలు అనేది వస్తుంది. చూశారు కదా, పూసిన పువ్వు కల్లా కాయ అనేది కాయదు. ఒకటి చిన్న పిందె వేసింది, 2 కాయలు అయితే పెద్దవి అయ్యాయి. దానికి ఇంకా చెట్టు అల్లుకోవడానికి కంపైతే తెచ్చి వేశారు. మిద్ది మీదకి వెళ్ళి వీడియో తీస్తే చాలా బాగుంటుందండి. మిద్ది మీద పనుకున్నా కూడా చాలా హాయిగా ఉంటుంది. ఏసీ కన్నా కూడా చాలా బెటర్ అనిపిస్తుందండి. ఒక్కసారి విలేజ్లో ఉంటే అలా పనుకొని ట్రై చేయండి, ఎంతో హాయిగా ఉంటుంది. ఎటువంటి మనకు ఫ్యాన్స్ కానీ అదేవిధంగా దోమలు కుట్టడం కానీ అలాంటివి ఏమీ ఉండవు. చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా మా ఇంటి చుట్టుపక్కల అయితే ఎలా ఉందో వాతావరణం అనేది. ఇదైతే చిక్కుడు చెట్టు అండి. చిక్కుడు చెట్టుకి అంతకుముందు బాగా అయితే కాసాయంట. ఇప్పుడైతే పురుగు పట్టేసింది. ఆ పురుగు పట్టేసిన దాన్ని ఇంకా అలానే వదిలేశారు. ఇంకా కొట్టేద్దాం అనుకుంటే మందు తెచ్చి కొడదాము అనుకుంటున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.